వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తీయలేదని మత్స్యకార నాయకుడు జానకిరామ్ ఆరోపించారు. నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులు నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానకిరామ్ మాట్లాడుతూ శ్రీకాకుళం మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లగా పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. ఈ సంఘటన ఆధారంగా తండేల్ చిత్రం తీశామని చెబుతున్నా అందులో వాస్తవం లేదన్నారు. విడుదలైన మత్స్యకారులను వాఘా బోర్డర్ నుంచి స్వయంగా తాను తీసుకొచ్చినట్టు చెప్పారు. తమ దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల యథార్థ ఘటనను ఆధారంగా తీసుకుని తండేల్ అనే సినిమా నిర్మించడం జరిగింది. ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది సినిమా థియేటర్లో. కానీ వాస్తవంగా చూసినట్లయితే యథార్థ ఘటనను వక్రీకరించి ఒక లవ్ స్టోరీని నిర్మించడం జరిగింది. యథార్థ ఘటన అనేది మత్స్యకారుల సామాజిక వర్గంతో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘటన. చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం. 22 మంది మత్స్యకారులు ఇప్పుడు కూడా దాదాపుగా 14-15 నెలల్లోనే విడుదలవడం అనేది ఇప్పుడు జరగలేదు. చాలా విపత్కర పరిస్థితుల్లోని నాలాంటి వాళ్ళు ఎంతోమంది చేసి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు రాని వాళ్ళు పాకిస్తాన్ వీసా కోసం అప్లై చేస్తే విచిత్రంగా చూస్తుంటే ఏదో ఒక విధంగా మా మత్స్యకారులు చేయించుకోవడం కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్ ఇతర పార్లమెంట్ సభ్యులు సహకరించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మత్స్యకార నాయకులు ప్రధానంగా ఈ మత్స్యవాసం గ్రామంలోనే సర్పంచ్ యు శ్రీరాములు గారు, అదేవిధంగా విజయనగరం జిల్లా మరి వాసుకుల అప్పన్న గారు, కోనాడ నరసింహులు గారు, గురుమూర్తి, గనగల్ల కాంగ్రెస్ నాతో పాటు ఇలాంటి ఎంతోమంది వాళ్ళ సమయాన్ని వెచ్చించి వాళ్ళందరూ కూడా ఈ మత్స్యకార విడుదల కోసం తిరిగారు. ఈ చిత్ర యూనిట్ నిన్న మొన్న జరిగిన ప్రివ్యూ షోల దగ్గర నుంచి అన్ని షోలు చేస్తున్నారు. ఈ ఎవరినైతే విడుదల చేయించామో వాళ్ళెవరూ కూడా ఈ ఇంత కష్టపడినటువంటి వాళ్ళ పేరు ఒక్క పేరు కూడా చెప్పట్లేదు. అది చాలా విచిత్రంగా మాకు అనిపిస్తాం. అంటే చిత్ర యూనిట్ చెప్పొద్దని చెప్పిందా? కష్టపడిన వాళ్ళకి గుర్తించి అంటే మీరు సినిమాలు తీసుకొని సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించాలి, సినిమా ఇండస్ట్రీ బాగుంది మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆత్మ నాయకులు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి రోజు కూడా సముద్రంలో మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్తూ ఉంటారు. అనుకోని సంఘటనలోని రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా శ్రీలంక, మయన్మార్ ఇలాంటి దేశాల్లో చిక్కున్న పరిస్థితులు ఉంటాయి. నేను స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ జైల్లో మా మత్స్యకారులు జైల్లో ఉంటే నాతో పాటు ఈ నర్సింగ్ కూడా వచ్చాడు బంగ్లాదేశ్కి. దాదాపుగా జైలు బయట మేము ఉండి వాళ్ళందరినీ కూడా విడుదల చేయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సహకారం చేసాయి, మాకు చేసాయి, విడుదల చేయించుకున్నాం. అదేవిధంగా పాకిస్తాన్లో విడుదల అవ్వాల్సిన మత్స్యకారుల కోసం ఎన్నో ఫేస్ చేసి వాళ్ళందరినీ కూడా ఎలాగైనా విడుదల చేయించాలని ఒక కంగనం కట్టుకొని అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గారికి ఆయన కూడా కలిసి అందరితో ప్రయత్నాలు చేస్తే వాళ్ళు రిలీజ్ అయ్యారు. స్వయంగా వాఘా బార్డర్ నేనే వెళ్ళి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి ద్వారా ఇప్పించడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘటన. ఈ చారిత్రక ఘటనని రియలిస్టిక్గా సినిమా తీసి చూపిస్తే బాగుంటుంది. కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో మీ సినిమా తీసుకుని మీ సినిమా యూనిట్ బాగుంటుంది, డబ్బులు సంపాదించుకుంటారు. రేపు పొద్దున్న మళ్ళీ ఇంకొక సంఘటన జరుగుతుంది. మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? తండ్రి చిత్ర న్యాయం చేస్తుందో ఒక ఇన్సూరెన్స్ మాకు ఇస్తే కనుక బాగుంటుంది. మనకి ఆ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి మిగతా విషయాలు కూడా రేపు స్పందిస్తాము. దీనిపైన మాకేమైనా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగితే దాని మీద కూడా ఏ విధంగా ముందుకు పోవాలని. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఫైట్ చేసి మా వాళ్ళు తెచ్చుకోవడానికి ఫైట్ చేసిన వాళ్ళము మన లోకల్గా ఉన్నటువంటి చిత్ర యూనిట్ డబ్బులు సంపాదన చేయడం కోసం కదా సినిమా తీశారు. మత్స్యకారులని ప్రధానాంతంగా చూస్తే రియలిస్టిక్గా సినిమా తీస్తారు. అప్పుడు బాగుంటుంది. అందరూ మత్స్యకారుల జీవితాలు ఎలా జరుగుతాయని. కానీ హీరో జైలుకి వెళ్తాడు, హీరోయిన్ తీసుకొచ్చేస్తుంది. మరి మిగతా వాళ్ళు ఇంత వ్యవస్థ ఉంది. కనీసం ఆ ముఖ్యమంత్రి కోసం కూడా ఎక్కడ పేరు చెప్పట్లేదు, ఒక ఊళ్ళో నాయకుల కోసం కూడా పేర్లు చెప్పట్లేదు. మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి విడుదలైనంత వరకు కూడా ఏమేమి జరిగింది అనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అన్నీ కూడా మేము సినిమా చూసిన తర్వాత మీడియా ముందుకి ఇవ్వడం మా దగ్గర ఉన్నది తండ్రి రియల్ స్టోరీ. మత్స్యకారులు నిజమైన యథార్థ ఘటన రేపు చూపిస్తాం.